ధనానికి అధిపతి అయిన కుబేరుడు కేవలం హిందూ సంప్రదాయంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆరాధించబడుతున్నాడు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి పద్మావతీదేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారని, దానికి సంబంధించిన ఆధారాలు రాగి రేకులపై లిఖించబడి ఉన్నాయని ప్రతీతి. అసలు కుబేరుడు సంపదలకు అధిపతి ఎలా అయ్యాడు? అతని గత జన్మ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. రావణుడి మరణం తర్వాత రాక్షసులు కుబేరుడిని తమ చక్రవర్తిగా ఎన్నుకున్నారు. కుబేరుడు రావణుడి సవతి సోదరుడు. యక్షులకు రాజుగా, సంపదలకు అధిపతిగా కూడా అతన్ని పూజిస్తారు. అయితే కుబేరుడి గత జన్మ వృత్తాంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సంపదలకు అధిపతి అయ్యేంత గొప్ప పుణ్యం కుబేరుడు గత జన్మలో చేసి ఉంటాడని చాలామంది భావిస్తారు. కానీ విచిత్రంగా గత జన్మలో కుబేరుడు దొంగతనం చేయబోయి మరణించాడు. అలాంటి వ్యక్తి సంపదలకు అధిపతి ఎలా అయ్యాడు అనేది ఆసక్తికరమైన ప్రశ్న. పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మంచి కుటుంబంలో పుట్టినా చెడు స్నేహాల వల్ల జూదానికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు, తాతలు సంపాదించిన ధనమంతా జూదంలో పోగొట్టాడు. కుబేరుడు ఎన్ని తప్పులు చేసినా అతని తల్లి మాత్రం కొడుకు చేసిన పనులను సమర్థిస్తూ తండ్రికి తెలియకుండా జాగ్రత్తపడేది. అయితే ఒకరోజు కుబేరుడి తండ్రికి నిజం తెలిసింది. భయపడిన కుబేరుడు ఇంటి నుండి పారిపోయి ఒక శివాలయంలో తలదాచుకున్నాడు. ఆలయానికి వచ్చిన భక్తులు పూజలు చేసి ప్రసాదం పంచి తమ ఇళ్లకు వెళ్లారు. పూజారి మాత్రం గుడిలోనే నిద్రపోయాడు. బాగా చీకటి పడగానే కుబేరుడికి ఆకలి, దాహం తీవ్రమయ్యాయి. గుడిలో ప్రసాదం కోసం వెతకడానికి దీపం వెలిగించాడు. అయితే గాలికి దీపం పదే పదే ఆరిపోతూనే ఉంది. కుబేరుడు ఓపికగా దీపాన్ని మళ్లీ వెలిగిస్తూనే ఉన్నాడు. ఈలోగా పూజారికి మెలకు వచ్చింది. కుబేరుడిని దొంగ అనుకుని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన కుబేరుడి ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వచ్చాడు. అప్పుడు పరమేశ్వరుడు కుబేరుడిని ఉద్దేశించి, "నువ్వు ఎన్నో పాపాలు చేశావు, కాని ధనత్రయోదశి రోజున నా దీపం ఆరిపోకుండా కాపాడావు. కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిపతిగా ఉంటావు" అని వరమిచ్చాడట. ఆ బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు విశ్రవుడు దేవవర్ణినిలకు కుమారుడిగా జన్మించాడు. వారికి వైశ్రవణుడిగా నామకరణం చేశారు. వైశ్రవణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు. ఆ తరువాత అతను యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడిగా, సంపదలకు అధిపతిగా కీర్తి పొందాడు. ఇది కుబేరుడి కథ.